అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పప్పు గోంగూర. ముందుగా ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి పెట్టుకుని తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. విజిల్ పెట్టుకోకుండా మామూలుగానే పెడుతున్నాను, కుక్కర్లోనే వేసాను. ఇలా తగినన్ని నీళ్ళు పోసుకుని ఉడకపెట్టుకోవాలండి మూత పెట్టి. గోంగూరని శుభ్రం చేసుకుని ఇది కూడా కడిగి పక్కన పెట్టుకోవాలండి. పప్పు ఉడికిన తర్వాతే వేయాలి గోంగూర. పప్పు ఉడికిపోయిందండి. గరిటెతో ఇలా ఒకసారి మెదిపి దానిలో గోంగూర వేయాలి. ఇప్పుడు ఈ గోంగూర ఇలా వేసిన తర్వాత వాటర్ లేకపోతే కొంచెం వేయాలండి. ఆకుకూర కదా, నీరు ఎక్కువ వస్తుంది. నీరు కనుక చాలకపోతే కొంచెం వాటర్ పోసుకోవాలి. పప్పు గోంగూర చాలా టేస్ట్ ఉంటుందండి, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ముక్కలు అందులో వేసుకోవాలి. తగినంత కారం వేసి ఉడకబెట్టాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇప్పుడు దీనిలో తగినంత గళ్ళుప్పు వేసి మెదపాలండి. గరిటెతోటే మెదిగిపోతుంది. మెదిగిన తర్వాత తాలింపు కాయలు వేస్తున్నాను. దాకపెట్టి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు పెడుతున్నానండి. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు 2 రెబ్బలు వేసి పోపు పెడితే చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి ఇంగువ కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మెదుపుకున్న పప్పు వేసి తాలింపు పెట్టాలండి. అయిపోయిందండి పప్పు గోంగూర. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు చేసే కామెంట్స్ పెరగటం లేదండి. మీ కామెంట్స్ని బట్టే నేను కూడా ఇంకా వీడియోస్ ఇంట్రెస్ట్తో చేయటానికి అవకాశం ఉంటుందండి. మరిన్ని వీడియోస్ చేయటానికి మీరు కామెంట్స్ చేయండి, ఎలా ఉన్నాయో నేను చేసే వంటలు మీరు కూడా చేసుకుని. అయిపోయిందండి పప్పు గోంగూర. సబ్స్క్రైబ్ చేయకపోతే చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి, షేర్ చేయండి. అయిపోయిందండి పప్పు గోంగూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.